నమస్తే. ప్రస్తుతం మనం ఇంద్రాబాద్ ధర్నా చౌక్ వద్దాం. సో ఇక్కడ కౌలు రైతులకు సంబంధించి సో వాళ్ళని ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఒక ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పబ్లిక్ హియరింగ్ కూడా ఏర్పాటు చేసి సో ఇక్కడ మనతో పాటు ఒక కౌలు రైతు ఉన్నారు, మాట్లాడదాం వాళ్ళతో. చెప్పడమా మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారమ్మా అండ్ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా పేరు ఓర్సు కవిత, మాది చింతకుంట్ల గ్రామము, మల్లెపల్లి మండలము, జిల్లా నల్గొండ. మా భర్త చనిపోయిండు. నేను రైతు ఆత్మహత్య కుటుంబం నుండి వచ్చిన. మేము కౌలు చేసే వాళ్ళం అంతకుముందు. మాకు 4 ఎకరాల భూమి ఉంది. 4 ఎకరాలకు 5 ఎకరాలు 6 ఎకరాలు అట్లా తీసుకొని కౌలు చేసేది. వర్షాధారణ లేక, కాలువ లేక, మాకు కాలువ నీళ్ళు రాక మా ఆయన 4,50,000 అప్పు చేసి ఆ అప్పులలో అడిగేసరికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చనిపోయిండు మా ఆయన. చనిపోయిన తర్వాత నేను కుటుంబ బాధ్యత ఇప్పుడు మా పైన పడుతుంది. మా పిల్లల్ని కానీ, మాది కానీ, మా అత్తమామలది, వ్యవసాయం, అప్పులలో ఇవన్నీ బాధ్యత మా మీద పడి మేము వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ ఇందిరా పార్క్ లో మేము ఇంతకు ముందు కూడా మా ఆయన చనిపోతే అప్పుడు రైతు ఆత్మహత్య చేసుకుంటే 6 లక్షల స్కీమ్ అని కేసీఆర్ అలౌట్ చేసి దాన్ని బట్టి మేము కాగితాలను సబ్జెక్ట్ చేసి మేము కలెక్టర్ ని కలిసాము. ఆడియో ఆఫీస్ లా, ఎంఆర్ ఆఫీస్ లా ఇచ్చి 1 సంవత్సరం తర్వాత ఎంఆర్ ఆడియో ఏం మాట్లాడతలేని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ ని మాట్లాడి కలెక్టర్ దగ్గరకు ఒక 3 సార్లు పోయినాం. నేను ఒక 3 సార్లు పోయినా. నా తర్వాత ఇంకా కూడా చాలా మంది పోయారు. నాకు వీలు లేక ఒక 3 సార్లు పోయినా. రీఎన్క్వైరీ చేసిరు, డబ్బులు ఇస్తామని అంటారు కానీ 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఇప్పటి వరకు 1 రూపాయి ఆదుకోలేదు. మా భర్త చనిపోయి 2015లో చనిపోయిండు. ప్రభుత్వము పట్టించుకోవాలి. అప్పుడు ఆ ప్రభుత్వము నిద్రపోయింది. సరే, ఆ ప్రభుత్వం నిద్రపోయింది. ఈ ప్రభుత్వం అన్నా మాకు హెల్ప్ చేస్తుందేమో మా కుటుంబాలకంటే ఈ ప్రభుత్వం కూడా నిద్రపోయింది. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మేము పండించే పంటకు కూడా గిట్టుబాటు రేట్ లేదు. గిట్టుబాటు రేటు మేము ఇచ్చినాము. సీసీ పెట్టి మేము మద్దతు రేటు కొంటున్నాం అంటారు. ఏమి కొనట్లేదు మద్దతు రేటు. అందులో కూడా చాలా మోసాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే అక్కడ మేము పడే బాధలు చాలా ఉన్నాయి. రైతులు పడే బాధలు అమ్ముకోవడానికి అవకాశం లేదు. అంటే ఇప్పుడు మద్దతు ధర ఇస్తలేరమ్మా? ఇస్తా ఉన్నాం మేము, కరెక్ట్ ఇస్తున్నాం. వాళ్ళకి 500 బోనస్ అవన్నీ ఇస్తున్నాం. 500 బోనస్ అనేది కేవలము ఒక 33 రకాల బోనస్ మాత్రమే, 33 రకాలకు మాత్రమే విడుదల చేసిరు కానీ మొత్తం పండించడానికి. అది ఏదో విత్తనాలు మనం వేసుకునే ముందు ఈ విత్తనాలు వేస్తే మేము పంట మీకు బోనస్ ఇస్తాం, లేకపోతే ఇయ్యమని అంటే మనం ఆ విత్తనాలు మనం తీసుకుంటాం. కోతలు కోసే ముందు ఆ విత్తనాల గురించి ఇచ్చిరు. ఇప్పుడు మా దగ్గర ప్రూఫ్ కూడా ఉన్నది. ఇచ్చిరు. ఇస్తే ఇప్పుడు మనం మాకు నచ్చినవి మేము తెచ్చేసినాం. ఏది పంట ఎక్కువ వస్తుంది, ఏది పంట రాదు, దిగుబడి వచ్చేది మనకు చూసుకొని వేసుకుంటాం. కొత్త రకం వంగడాలు వస్తే ఎట్లా పండుతాయి, పాత రకం వంగడాలని మేము అట్లా వేసుకునే పరిస్థితిలో కూడా మేము వేసుకున్న తర్వాత ఒడ్లు కొనమని బయటికి పంపారు. 1700 క్వింటాల్ చొప్పున అమ్ముకున్నాం. ఇదే బోనస్ తో కలిపితే 2800 పోతుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన రకానికి 1700 అంటే 1100 లాస్ అవుతుంది. 1100 లాస్ ఒక క్వింటల్కు. ఒక క్వింటల్ 1100 అంటే నేను 50 క్వింటాలు పండించిన. 50 క్వింటాలకు 50,000 లాసు. మరి నేను నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? నేను నా పిల్లల్ని పోషించుకోవాలి, నా అత్తను పోషించుకోవాలి, అప్పు తీర్పుకోవాలి, ఇప్పుడు పెట్టిన పెట్టుబడి ఎలా తీసుకోవాలి? ఇవన్నీ 50,000 లాస్ రైతులను చేయడం గవర్నమెంటే మమ్మల్ని లాస్ చేసింది. గవర్నమెంటే లాస్ చేస్తుంది. మాకు ఇప్పుడు ఇచ్చిండు ఆల్రెడీ 500 బోనస్. ఎంత మంది ఉన్నారు ఇప్పుడు? 100 మంది రైతులల్లా ఒక 20% మందే ఉన్నారు. ఇది వాళ్ళు సన్న పంటలు పండించే వాళ్ళు, పండించిన వాళ్ళు 50% ఉన్నారు. కానీ వాళ్ళు పెట్టిన 33 గైడ్ లైన్స్ కు 20% మందికే పడుతున్నాయి. కానీ ఇప్పుడు మందు బస్తాలకు పెంచేసిండు, ఎరువులకు పెంచేసిండు, అండ్ ఆల్రెడీ పెంచేసిండు. ఇప్పుడు ఒక బస్తాకు 100 రూపాయలు పెంచేసిండు. అధిక భారం మా పైన పడుతుంది. ఇట్లా లాస్ అయినామంటే ఇంకా అధిక భారం మా పైన పడుతుంది. ముందు వేసేటప్పుడు చెప్పలేరు అమ్మ ఇట్లా ఈ వడ్లకే ఇస్తాం మేము, ఇవి పండించాలి మీరు అన్నట్లు చెప్పలేదు. అలా చెప్పేది ఉంటే ఇప్పుడు రైతులంతా అలాగనే నడుచుకుందరు కదా. ఇప్పుడు మేము పండించే కష్టపడి మేము పండించే పంటని అమ్ముకోవడానికి కూడా మేము ఎంత దీనస్థితికి పోయి అడుక్కున్నటోడు కాక అమ్మ 1 రూపాయి ఏమంటే జాలిదలిసి చేస్తురేమో కానీ మేము అమ్ముకునే కాడికి పోతే మమ్మల్ని అంతకన్నా హీనంగా చూస్తారు. అసలు 5 మిల్లులు తిరిగి ఒక మిల్లు దగ్గర పోతే ఆయన కూడా నిలబడమ్మంటే రాత్రి 8 దాకా ఆడు మనిషిని అక్కడ నిలబడ్డాం. మిల్లుల పక్కకు నిలబడి అమ్ముకున్నాం. అంత దారుణము ఈ ప్రభుత్వము ఏలుబడిలో. ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నది రైతులకు దారుణం. మేము పండిస్తే తినేవాళ్ళు. ఒక రైతు పండియకపోతే అసలు ఈ భూమి మీద మనగడ లేదు. ప్రతి మనిషికి కావాల్సిన ఆహారం. ఏ పంట పండించినా వాడు రైతే అయినా కానీ రైతుకు విలువ లేదు.
ఒక ప్లాస్టిక్ తయారు చేసి ఒక గొడుగు కొందామని పోతే దీనికి 100-150 అని వాడు ఖచ్చితంగా ఫిక్స్ రేట్ చెప్తాడు. వాడు చేస్తాడు. ఒక ప్లాస్టిక్ కవర్ కొందామని, ఒక గ్లాస్ కొందాం అంటే దీనికి రూపాయికి తక్కువ ఏనమ్మా అని అంటాడు. ఒక చాక్లెట్ కు రూపాయి అని చెప్తాడు. కానీ మాకేది మేము పండించిన పంటకు ఏది మేము పండించే పంటకు ఇంత రేటు అనేది లేదు. మాకు ఆ రేటు కావాలి. దళారులను తీసేయాలి. దళారు వ్యవస్థను తీసేస్తే ఏ వడ్లైనా కొనాలి. నువ్వు గవర్నమెంట్ రేట్ అవి ఏ వడ్లైనా సరే మిల్లులలో పోవద్దు. గవర్నమెంట్ రేట్ ప్రకారంగా నువ్వు కొనాలి. ఇప్పుడు కాకుండా మళ్ళీ సంవత్సరం అయినా నువ్వు కొని తీరాలి. అట్లయితేనే నువ్వు 500 బోనస్ అన్నిటికీ పెంచాలి. కానీ 500 బోనస్ ఇవ్వట్లేదు. ఇస్తలేరు. దొడ్డు వడ్లకు సన్న రకాలకు కూడా ఇవ్వట్లేదు. ఆయన చెప్పిన 33 రకాల వరకే ఇస్తారు. అందులో అసలు 2 రకాలే పంట పండించిరు. ఈ ప్రపంచాన 2 రకాలే పండించిరు. వేరే రకాలు పండియనే పండియలేదు. ఇంకోటి మీకు రైతు కూలీలకి కొన్ని పైసలు ఇస్తాం, నెలకు 12,000 అవి సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి లేదు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. రైతుకు 12,000 కాదు, ఒక్క రూపాయి లేదు. పింఛన్లు పెంచుతానన్నారు. 2,000 పింఛన్ 4,000 అన్నారు. అది లేదు. పోతే ఇప్పుడు మహిళలకు 2,500 ఇస్తున్నారు. అవి లేవు. ఇప్పుడు రైతు ఇంతకు ముందు రైతు బంధు అని ఇచ్చేది, రైతు భరోసా అంటారు. ఇప్పుడు ఆ రైతు భరోసా కూడా లేదు. ఇప్పుడు 2వ పంట కూడా వేయడానికి స్టార్ట్ అయింది. పంట ఉన్నది. నా 3 ఎకరాలు రుణమాఫీ ఏమన్నా ఉండేనా? రుణమాఫీ అయింది. రుణమాఫీ చేసి ఫస్ట్ అయింది. రుణమాఫీ 50,000 ఉంటే 50,000 మాపే. మిగతా ఇవి కూడా అయితలేవు. మిగతా ఏవి కావట్లేదు. ఏవి చేయట్లేదు కూడా. ఏ పనులు చేయట్లేదు. వాళ్ళు ఎట్లున్నారమ్మా అధికారులు? ఇప్పుడు మీరు అమ్మనికి పోయినప్పుడు వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు, ఎవరైనా కొనేటోళ్ళు ఉంటారు. మిల్లు వాళ్ళని మంచిగా చూసుకుంటారు. రైతులు అంటే గవర్నమెంట్ అంటుంది మేము రైతులని మంచిగా చూడాలి, రెస్పెక్ట్ రైతులను రాజు చేస్తాం. ఎక్కడ లేదు. ఇప్పుడు ఇక్కడ నా ఒడ్లు కొలవాలంటే నేను రూపాయి నీ చేతికి జేబులో పెడితేనే ముందు కొలిసే వాళ్ళు. దాన్ని మ్యాచర్ చూసే వాళ్ళకు 500 రూపాయలు నీ జేబులో పెడితేనే లంచం ఇస్తేనే ఆ ఒడ్లను చూసి ఎత్తుకపోతారు. లేకపోతే 10 రోజులు గాని నెల రోజులు గాని ఆ బస్తా ఆ కుప్పాన్నే ఉండాలి. నేను ఇయ్యనని నేను అట్లనే మొండిగా ఉన్నాను అనుకో, నేను పండించిన నేను నీకు ఎందుకు ఇవ్వాలి? నువ్వు గవర్నమెంట్ లో నీకు జీతం వస్తుంది కదా అని నేనుంటే నా ఒడ్లు అన్నే ఉంటున్నాయి. 500-1000 రూపాయలు నీలా తెలివికల్లో వాళ్ళు పోయి చేతిలో పెట్టిరనుకో, అలా ఏమంటే కోసిన 3 రోజులకి ఆడ పోసి ఎండను అవసరం లేదు. 17% తేమ రావాలి. అది కూడా అవసరం లేదు. 20-25 ఉన్నా సరే కోసేస్తుంది. అట్లా ఉన్నది రైతుల పరిస్థితి. యాడ చూసిన దళారులే. దళారు వ్యవస్థ బంద్ అయినాడు. మా రైతు కుటుంబాలకు మా రైతులని ఎరువుల ధరలు దించి మాకు ఈ బోనస్ 500 ఏ వడ్లకైనా వేయాలి. ఏ వడ్లు పండించినా గవర్నమెంట్ కొనాలి. ఖచ్చితంగా కొనాలి. ఏ వడ్లైనా గవర్నమెంటే కొనాలి. బయట సీసీలా తప్పితే అవతల పోయి అమ్ముకోవడానికి కౌలు రైతులను ఆదుకోవాలి. ఇప్పుడు ఉన్నవాడే కౌలుకి ఇస్తాడు. భూమి ఎక్కువ తక్కువ ఉన్నవాడే కౌలుకి ఇస్తాడు. జాబ్ చేసేవాడికి భూమి ఉంది, వాడే ఇస్తాడు. రైతుని నేను వ్యవసాయం చేసుకుంటున్నా, నాకు ఉన్న భూమి నేను కౌలుకి ఇచ్చుకోను కదా, నేను చేసుకుంటా. మరి కౌలు చేసే వాళ్ళు నిజ రైతులకు ఎక్కడ పోతుంది? వాళ్ళు కూడా నిజ రైతులు. అసలు వాళ్ళు కౌలు చేసే వాళ్ళు నిజ రైతులు, కౌలుకి ఇచ్చేవాడు కాదు. అది మా పరిస్థితి.